హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన యూట్యూబ్ వంటిల్లు. నేను మీ శిరీష. ఈరోజు నేను గోంగూర చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. మనం రెగ్యులర్గా వండుకునే చికెన్ కర్రీలా కాకుండా గోంగూర యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 3/4 కేజీ చికెన్, 2 కట్టల గోంగూర క్లీన్ చేసి పెట్టుకొని ఉడకబెట్టి మిక్సీ పట్టుకోవాలండి. 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి. 2 టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, 2 యాలకులు, లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 బిర్యానీ ఆకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక చూపించిన మసాలా దినుసులు వేసుకోవాలండి. యాలకులు, లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేపుకోవాలండి. ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసి ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు కూడా వేసి బాగా మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు మగ్గిపోయినాయండి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేలాగా బాగా వేపుకోవాలి. ఇప్పుడు చికెన్ కూడా వేసుకుందాం. చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కారం, వేసి బాగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ వేసాం కదా, కింద మాడుతుందండి. మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి బాగా కలిపి ప్లేట్ పెట్టి మగ్గనిద్దాం. ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా గోంగూరని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా వేగిన తర్వాత ఒకసారి కలుపుకొని సరిపడా నీళ్ళు పోసుకొని ఉడకపెట్టుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి కూర దగ్గర పడే వరకు ఉడకనిద్దాం. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కూరని బాగా కలుపుకుందామండి.
ఒకసారి సాల్ట్ చూసుకొని సరిపోయిందో లేదో కొంచెం సాల్ట్ వేసుకొని గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు కూరను ఉడకనిద్దామండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. ఆయిల్ పైకి తేలింది కదా, కర్రీ ఉడికిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, ఈజీ అండ్ టేస్టీగా గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన యూట్యూబ్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.